అయింది అనుకున్నట్టుగానే అయింది. బాయ్కాట్ థగ్ లైఫ్ అని వాయిస్ రైజ్ చేసిన కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు సినిమాని బ్యాన్ చేసేందుకు సిద్ధమైంది. కమల్ కామెంట్స్ వెనక్కి తీసుకోకపోవడంతో కన్నడ నాట సినిమా రిలీజ్ కి పెద్ద క్వశ్చన్ మార్కే పడింది. మరి దీంతోనైనా కమల్ దిగొస్తాడా? తన ఈగోతో తమిళ సినిమాలకి కర్ణాటకలో చిక్కులెందుకని సారీ చెప్తాడా? చేతిలో ఉన్న మైక్ మహా చెడ్డది. ఒక్కసారి కనుక టంగ్ స్లిప్ అయిందంటే మొత్తం పెంట పెంట చేస్తుంది. మనం రియలైజ్ అయ్యేలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇదివరకే ఇలా నోరు జారి ఇబ్బందులు పాలైన వాళ్ళు ఎందరో. తాజాగా అలాంటి కాంట్రవర్సీలోనే చుట్టుకున్నాడు కమల్. కన్నడ తమిళ్ నుండే పుట్టింది అన్న కామెంట్స్తో ఫైర్ అయిపోయారు కన్నడిగులు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ అటాక్ చేశారు. సారీ చెప్పకపోతే థగ్ లైఫ్ ఆడనివ్వమంటూ హుకుం జారీ చేశారు. అయితే కమల్ వర్షన్ వేరేలా ఉంది. తాను తప్పు చేశారని తేలితే సారీ చెప్పేందుకు సిద్ధమని, కానీ తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. దీంతో కమల్ సారీ చెప్పడన్న విషయం అర్థమైన కన్నడ ఫిలిం ఛాంబర్ సినిమాని బ్యాన్ చేసేసింది. దీంతో థగ్ లైఫ్ సినిమా రిలీజ్ కి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కే పడింది. ఇక కమల్ ని సపోర్ట్ చేసిన శివరాజ్ కుమార్ పైన కన్నడ నాట ట్రోల్ ఎక్కువైంది. అయితే సినిమా రిలీజ్ అవ్వాలంటే కమల్ కేవలం సారీ చెబితే సరిపోతుంది, కానీ తాను ఏ తప్పు చేయలేదన్న మాట మీదే ఉండడం ఇప్పుడు రెండు సినీ ఇండస్ట్రీల రిలేషన్స్ మీద ఎఫెక్ట్ గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.